గద్దరన్న ఆ పనికి పోవడం జరిగింది. తర్వాత ఆయన ఒక్కొక్క పాటలు రాస్తే చాలా లోతులోకి పోయి రాస్తుండే ఆయన. దాంట్లో భాగంగానే ఎన్ని పాటలు రాసిండంటే చాలా పాటలు రాశాడు సాహిత్యం. పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, తల్లి గంటున్నా మల్లెలోయమ్మ, కోతకొచ్చిన కోడి కుక్కురన్నది, కాకలేసిన పాప కేకేలేసింది, పాలసే పూలొచ్చి తల్లి లేసింది, పాల పొదుగు కూలాగా తల్లాడిల్లింది, పల్లె చుట్టూ సూర్యుని ప్రదక్షిణ చేసినది, సూర్యుని పల్లెను చూసి పొమ్మంది, పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ. తర్వాత రైతాంగం చూస్తే ఇంకా ఎంత లోతుల్లోకి పోయి రాసిందంటే ఆయన సాహిత్యం చాలా సాహిత్యంలో ఒక లెజెండ్ అనుకోవచ్చు మనం. వాకిట్లో సానుపు డల్లు కురిసింది, వాకిట్లో సానుపు డల్లు కురిసింది, ముంగిట్లో ముత్యాల ముగ్గు మలిసింది, సేతాడు గిరికాతో సరసమాడింది, నీళ్ళల్లో బొక్కెన నాట్యమాడింది, నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ, నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ, పాతల గంగమ్మను పట్టి పైకి తెచ్చిరండి, పల్లె బతుకులు చూడరమ్మ పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ. అట్లనే రైతు జీవితం తీసుకున్నాడు. తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు కంచులేని కంచు గిన్నన్న, తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు అంచులేని కంచు గిన్నన్న, డల్లు మీద డల్లు పడితే ఇల్లు ఉరిసి వాకిలాయే, సాయిబాను దూల మెరిగే దేవునర్రా పర్రెబాసే, వానకాలం పోయేదాకా మనసులలో మనసు ఉండదు, నిద్రలో నా ఇల్లు కూలితే ఇల్లు నీకే సమాధవుతుంది, ఏమి బతుకులు ఏమి బతుకన్నా ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఆయన నేను తిరుపతి పోయినాం, చాలాసార్లు తిరుపతిలో ప్రోగ్రాం ఇచ్చినాం. అరే ఒకసారి చూసి అరే పైకి పోదాం రా బై అన్నాడు, పోదాం నాడు అన్న అన్నాం. అంటే కల్లా పైకి పోయినాం తిరుపతి దగ్గరికి, దేవుని ముఖానికి కాదు. పోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసిండు డ్రైవర్ని, రాసుకున్న నోట్స్ రాసుకున్నాడు. కింద మేము తిరుపతిలో ప్రోగ్రాం ఇచ్చేడుతుంది. ఆ ప్రోగ్రాం దగ్గరికి రాగానే ఆయన బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. తిరుపతి కొండ కాడ తమ్ముడ కొండ ఎక్కంగా చూడాలి బండిరా, బండి నడపంగా చూడాలి గుండెరా, తాడు మీద పరుగోలే ఉంటది, కొండకు ఏలాడేసినట్టు ఉంటది, సావు ఎంటబడుతున్నట్టు ఉంటది, సావుతో సవాలు చేసి సాగిపోతనుంటావు, బస్సు చేసే తోడ బస్సు నడిపే తోడ బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, కొండ దిగుతుంటే చూడాలి బండిరా, పాము మెలకాలేసినట్టురా, బండిని పల్టీలు కొట్టిస్తుంటావురా, గర్గర్ గేరులు మార్చుతుంటావురా, గిరగిర స్టేరింగు తిప్పుతుంటావురా, ఓర సూపేసి సైడ్ అద్దం చూస్తావు, గేరు మార్చేసి బండి స్పీడు చేస్తావు, బ్రేక్ ఫెయిల్ అయితే నీ
అప్పుడు ఏ దేవుడు నిన్నాదుకోడురా, సావుతో సవాలు చేసి సాగిపోతానంటావు. బస్సు చేసే తోడ బస్సు నడిపే తోడ బతుకులోకి తిరిగి చూడరా, దాన్ని బాగు చేసే పాటలయ్యరా. మాకు చర్చ వచ్చినప్పుడు అరే నువ్వు బలి రాసినవయ్యి మన అది గ్యాంగుల్లో పాటు ఎట్లా రాసినావంటే కలా ఆయన ఏం చెప్పిండంటే కలా ఆవాజు తీసుకున్నా నేను అన్నాడు. ఏం ఆవాజు? చిక్కు 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 పోతుంది బండి. ఆ ఆవాజు తీసుకొని నేను పాట రాసిన. గ్యాంగొల్లమండి మేం బాబు, గరిబొల్లమండి మేం బాబు, మా రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం. గ్యాంగొల్లమండి మేం బాబు, మేం గరిబొల్లమండి మేం బాబు, మా రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం. గ్యాంగొల్లమండి మేం బాబు. చుక్కు చుక్కు చుక్కుమాని లోకలెనక లోకలొచ్చాయి, చుక్కుమాని లోకలెనక లోకలొచ్చే, గుప్పు 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 మాని గూడ్స్ వెనక గూడ్స్ వచ్చాయి, గుప్పు గుప్పు గుప్పుమాని గూడ్సెనక గూడ్సు వచ్చే, ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బండి వచ్చాయి. ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బస్సు వచ్చే, బండి శీల ఊడిపోయి బాలన్న తల బలిగే, నీళ్ళ ఊడిపోయి బాలన్న తరబరిగే, బాలన్న తల బలిగి బతుకు సాలిచ్చిన. గ్యాంగొల్లమండి మేం బాబో, గరిబొల్లమండి మేం బాబో, గ్యాంగొల్లమండి బాబో, గరిబొల్లమండి మేం బాబో. అట్లయింది. పోలీసు వాళ్ళు సమ్మె చేసిండ్రు. సమ్మె చేసేవరకు ఆయన పోలీసు వాళ్ళ మీద పాట రాసిండు. ఆ పాట ఎట్లుందంటే ఒక జానపద గీతం తీసుకుండు ఆయన. ఆ జానపద గీతం తీసుకొని పాట రాసిండు. నల్లా చెరుకు నల్లా చెరుకు నల్లా నర్సయ్యో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నరసయ్య. ఆ పాడి తీసుకున్నాడు ఆయన. తీసుకొని అది మన పోలీసు వాళ్ళ మీద నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు, సాకింద నిన్ను జైల్ల పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీసు ఓరు తప్ప దారి లేదయ్యో, నీకు నాకు తేడా లేదయ్యో ఓరు తప్ప దారి లేదయ్యో. అంతేకాదు ఆయన ఏదైనా కవిత్వం చూడండి మీరు మీ అందరికీ పరిచయం ఇక్కడ. ఆయన ఎట్లా రాసిండంటే సినిమాకు రాసినా కూడా ఎంత బాగా రాసిండంటే చాలా బాగా రాసిండు. నీ పాదం మీద పుట్టుమచ్చనే సెల్లమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మ, నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. చూసేద్దాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నన్ను కాదు సెల్లమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లమ్మ, అటువంటి నన్ను కాదు చెల్లమ్మా, నీ చిన్ననాటి స్నేహితునమ్మ. అంటే ఒక్క సాహిత్యం ఒక్క దానికి ఇడిచిపెట్టలే ఆయన. ప్రతి దాంట్లో అక్కడ ఆదివాసుల వరకు పోయే వరకు రేలారే జుంబగు 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 బాలా జుంబగు జుంబగు జుం, జుంబగు 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 బాలా జుంబగు జుంబగు జుం, జుంబగు 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 బాలా జుంబగు జుంబగు జుం. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికి వస్తే పండగ చేద్దాము, అడవి తల్లికి దండాలో
బాంపడిగే చూడు కట్ల బాంపట్ల చూడు నాకు బాంపడిగే చూడు కట్లు చూడు అందరికి ఎండగా నిజ అడవి తల్లి అందం చూడు రేవా రేవా భీమదేవరా చాలిదేవరా శంగువయమ్మ తల్లి మయమ్మ మా పిల్ల జల్ల సల్లర చూడు తల్లి మయమ్మ శంగువయమ్మ ఇప్ప పుల సార తెచ్చి తాత పెడతామే తల్లి ఇప్ప పుల నువ్వు కొనుక్కున్న కోడి పుంజులు తెచ్చి కోసి ఆరంభిస్తారే తల్లి రేలా రేలా ఎవడికి తల వంచం ఎవడికి దేనికి భయపడం కొమ్రం భీమం తమ్ములము వీరులకు వీరులము రేలా 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 అట్లా ఆయన సాహిత్యంలో వచ్చే వరకు అంటే ఎంత ఆయన నిండుకపోయి ఆయన గుండెల నుంచి తీసుకొచ్చి ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిండు కాబట్టి ఆయన ఒక లెజెండ్ అయింది సాహిత్యంలో. కాబట్టి ఆ ఇద్దరం ఉన్నప్పుడు చిన్న 2 ఘటనలు చెప్పి నేను ముగిస్తాను. ఇట్లనే ఆయన రోడ్డు మీద పోతున్నాడు. మన విమలక్కకు తెలుసో మరి సూర్యమ్మకు తెలుసో తెలియదు నాకు, కానీ మేము అండరంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆయన రోడ్డు మీదకి పోతున్నాడు. రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని చెప్పినింటిమి. ఆయన పోతూ పోతూ ఒక దుకాణంలో ఒక కూలతన్ని ఒక సేటు కొడుతుంటే ఈయన అడ్డం పోయిండు. అడ్డం పోతే వాడు ఏం చేసిండంటే ఈయన కూడా కొట్టేసిండు. గదరన్నను కొట్టేసే వరకు ఇక ఆయన బాధపడి వచ్చిండు. 2 రోజుల నుంచి మాట్లాడలేదు. మాట్లాడిపోయే వరకు ఎందుకు మాట్లాడతలేడు అని విద్య నేను దగ్గరికి పోయి కూర్చొని ఏంటిది ఏం జరిగింది చెప్పు, ఆరోగ్యం బాగలేదా, ఫ్యామిలీ ఏమైనా గుర్తొస్తుందా చెప్పన్నా, ఏంటిది అంటే కల్లా 2 రోజులు చెప్పాలి. ఎందుకంటే కల్లా నేను ఆట నడిపిస్తాను, మళ్ళీ ఈయన పోయి అక్కడ ఏమైనా కొట్లాడితే మేము అంత బయటపడతాం కదా, మళ్ళీ రహస్యంగా ఉన్నాం. కాబట్టి ఏం చేసి చెప్పలే 2 రోజుల వరకు. 2 రోజుల తర్వాత ఆయన చెప్పిండు, అరే మరి నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రెండు ఘటనలు జరిగినాయి. ఒకటేమో ఈయనను కొట్టిండ్రు, ఒకసారి ఒక చెంపదెబ్బ కొట్టిండ్రు. తర్వాత ఇంకో దగ్గరికి ఒక రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక భార్యను భర్త కొడుతున్నాడు తాగేసి. ఈయన పోయి పట్టుకున్నాడు, గద్దరన్న పోయి పట్టుకుంటే ఈయనను కూడా తుమ్కోనే ఐసా కర్నే వాలే అని అన్న వరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు, అరే సార్ ఆయన భార్య నాయన కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళు అంటారే, ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు. అట్లా ఈ సాహిత్యం అంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన. జబ్ తూ లడ్కీ బన్కర్ ఆయి నా రజపీతా మా కోయి కోయి सबको चाहिए लड़के पे लड़का तेरे कारण दिल पीता का तड़का तूने भेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा या हंसकर कैदी किया तुझे माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना आयना ऊर मनदिरा ई
ఎంత లెజెండ్ అయిందంటే సాహిత్యంలో. అందుకే మేము కలిసి సినిమాలు కూడా పాడినింటి. మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడిన జన్నాటి మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు శిక్ష ఎక్కే కాడ దిగే కాడ తుప్పుడు కాడ మత్తు కాడ పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు. చాలా ఉన్నాయి. ఆయన కోసం చెప్పాలంటే నా దగ్గర ఒక సముద్రం ఉన్నది, కానీ ఇక్కడ వీళ్ళంతా పెద్ద మనుషులు కూర్చున్నారు. అందుకోసం నేను ఇంతటితోటి ముగిస్తూ నాకు క్షమించగలరని మనం జోహార్ ప్రజాహిత నేత గద్దరన్నకు